ప్రణయం 1947 కొత్త మలయాళ డబ్బింగ్ సినిమా ఈరోజు గురువారం ఏప్రిల్ 24 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది తెలుగు డబ్బింగ్లో. నేను అనుకోకుండా నిన్ననే ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూస్తే నాకు టక్కుమని మిథునం సినిమా గుర్తొచ్చింది. సో సినిమా చూశాక నాకు రీసెంట్గా బ్రహ్మానందంతో కొత్త సినిమా వచ్చింది, అతను కొడుకుతో చేసింది బ్రహ్మ ఆనందం అని. ఆ సినిమా కథకు దగ్గరగా ఉంది ఈ సినిమా కథ కూడా. అంటే ఈ సినిమా వచ్చేసి మనకు 1:40 ఉంది, చాలా చిన్న సినిమా. అంటే 2023లో ఈ సినిమా వచ్చేసి చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో చాలా అవార్డ్స్ వచ్చినట్టు చూపించారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అనేసి ఒక 10 అవార్డుల వరకు ఉన్నాయి. ప్లస్ ఈ సినిమాని మలయాళంలో ఒరిజినల్గా తీసింది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది అనుకుంటా. థియేటర్లో వచ్చింది లేదో తెలియదు మలయాళంలో, బట్ 11 మంది ప్రొడ్యూసర్లు అలా ఉంది. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా విషయానికి వస్తే ఆహాలో తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. ఎస్పెషల్లీ ఆ ఓల్డ్ కపుల్కి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో సూట్ అయ్యింది. ఆ గొంతులు ఆ వయసుకు తగ్గట్టు ఆ మనుషులకు ఆ క్యారెక్టర్లకి సెట్ అయ్యాయి. సినిమా అంతా వీళ్ళిద్దరిదే. ఒక ముసలతను, ఒక 70 ఏళ్ళ అంటే 1947లో పుట్టినటువంటి హీరో, ఇక హీరోయిన్ అంటే మన మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ అనాలా, ఓల్డ్ లేడీ అనాలా, ఆమె ఎవరో అంత మలయాళం యాక్టర్లు మనకు తెలియదు, నేనైతే ఎప్పుడు చూడలేదు వీళ్ళని. బట్ హీరోయిన్ అంటే ఆ యాక్టర్ని చూస్తే చాలా పాపులర్ యాక్టరే ఉండొచ్చు మలయాళంలో. సో వీళ్ళిద్దరిదే కథ అంతే. అంటే ఒక ముసలి వయసులో వీళ్ళు, అంటే ట్రైలర్ చూస్తే మనం చెప్పేయచ్చు ఆ వయసులో వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది కథ. ఎందుకు చేసుకున్నారు అనేది మనకు సినిమాలో మొదటి 10 నిమిషాల్లోనే ఓపెనింగ్ సీన్లోనే మనకు పాయింట్ ఓపెన్ చేసేసారు. అరే ఇదేంటబ్బా ఇంత ఫాస్ట్గా ఓపెన్ అయిపోయింది, ఇంకా మిగతా కథ వేరే ఉంటుందేమోలే అనుకున్నాను. అప్పుడు ఒక పాట కూడా ఉంది ఒక హీరోకి అతని దినచర్య పైన. అంటే కొద్దిగా సింగరు సెట్ కాలేదు కానీ బట్ ఆ సోల్ ఉంది ఆ పాటలో, ఆ మ్యూజిక్ అనేది. కానీ మలయాళం ఒరిజినల్లో బాగా ఉండిండొచ్చు ఆ పాట, ఎందుకంటే మ్యూజిక్ ఇచ్చింది గోవింద్ వసంత్. అతను కొద్దిగా మలయాళ సినిమాలో చాలా పాపులర్ గోవింద్ వసంత్. ఉన్న 2 పాటలేమో ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. ఆ 2 పాటలు కూడా మంచిగా అనిపించాయి. కొద్దిగా సింగింగే కొద్దిగా ఇంకొంచెం బాగా చేసిందే బాగుండి అనిపించింది, బట్ పర్లేదు, బాగానే అనిపించాయి ఆ పాటలు. ప్లస్ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే డబ్బింగ్ ఒకటి బాగా నచ్చింది. ప్లస్ తెలుగు రైటింగ్. మామూలుగా డబ్బింగ్ చేసినప్పుడు ఆ పదాలు సెట్ అవ్వవు, ఏదో రాసేస్తారు, అసలు చండాలంగా ఉంటాయి వినడానికి కూడా మాటలు. బట్ దీంట్లో తెలుగు పదాలని బాగా వాడారు, మంచిగా అర్థం వచ్చే పదాలు వాడారు. ప్లస్ ఆ లిప్సింగ్ కూడా సెట్ అయింది. సోల్ఫుల్గా అనిపించింది, మంచిగా అనిపించింది నాకు. ఒక మొదటి గంటన్నర పాటు అసలు సినిమాలో అసలు ఏమీ ఉండదు, జస్ట్ మాటలు, సంభాషణలు, అలా న్యాచురల్గా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. మరీ అద్భుతంగా లేకపోయినా కానీ బట్ ఏదో మంచిగా అనిపించింది 1:30 పాటు సినిమా. లాస్ట్ 10 నిమిషాల్లో అనుకోలేదు అలాంటి ట్విస్ట్ అలా పెడతారనేసి. లాస్ట్ 10 నిమిషాలు కొద్దిగా ఎమోషన్ చేశాడు సినిమాని చేసి అలా ఎండ్ చేశాడు అంతే. సింపుల్గా ఉంది సినిమా, 1:40 సినిమా. అంటే ఎస్పెషల్లీ ఇది ఎవరికి నచ్చుతుందంటే, అంటే ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళకి వాళ్ళ జీవితాలను చూపించినట్టు ఉంది. అంటే ప్రతి ఇంట్లో ఉంటారు 60-70 ఏళ్ళు వచ్చిన పేరెంట్స్ ఉంటారు. ఇద్దరు పేరెంట్స్ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళకి ఎటువంటి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా. బట్ ఒకరు ఉండి ఒకరు లేకపోయినప్పుడే చాలా ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు తోడు కోరుకుంటారు అనేది ఈ సినిమాలో చూపించారు. సో వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది, బట్ మన సైడ్ నుంచి ఆలోచిస్తే మనం ఒప్పుకోము. మనకు పక్క ఇంట్లో జరిగితే మనకు ఓకే మంచి పని చేశారంటాం, కానీ మన ఇంట్లో జరిగితే మాత్రం మనం ఒప్పుకోము. అది ఇంకా మానవ నైజం, అది దాన్ని ఏం చేయలేం. కానీ సినిమా అయితే సోల్ఫుల్గా మంచిగా అనిపించింది. నేను ఏదో ఇంకా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ బట్ సింపుల్గా అయిపోగొట్టేశారు. సింపుల్ స్టోరీ అంతే. ఎందుకు ఏంటి అనే క్వశ్చన్స్ లేకుండా ఒక 1:40 పాటు హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్ ఎవరైతే 60+, 70+ ఉంటారో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. మనం ఇంకా ఆ ఏజ్కి వెళ్ళలేదు కాబట్టి మనకు తెలియదు, ఆ ఏజ్ వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. సో మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చూపించండి. ఆహాలో ఉంది, తెలుగులో ఉంది, డీసెంట్గా ఉంది, బాగుంది. సో నా రేటింగ్ వచ్చేసి దీనికి 3 ఇవ్వచ్చు. లాస్ట్ 10 నిమిషాల వల్ల నాకు మంచిగా అనిపించింది. 3/5 గుడ్ అని చెప్తాను. సో కుదిరితే చూడండి ఈ ప్రణయం 1947 మలయాళ డబ్బింగ్. మలయాళంలో కూడా ఇదే టైటిల్, ఏమంటే కొద్దిగా పెద్ద టైటిల్ మలయాళంలో వచ్చేసి జననం 1947, ప్రణయం తుడున్ను ఏదో పెట్టారు, అంటే ప్రణయం ఇప్పుడు అన్నట్టు ఏదో.
సో మనకు సింపుల్గా తెలుగులో మాత్రం ప్రణయం 1947 టైటిల్ బాగుంది. ఆ ఇద్దరు బాగా చేశారు. సో అక్కడక్కడ మనం మొహం మీద చిరునవ్వు ఉంటుంది సినిమా చూస్తున్నంతసేపు, గంటన్నర పాటు. ఆ లాస్ట్ 10 నిమిషాల్లో కొద్దిగా ఎమోషన్ అవుతాము, కనెక్ట్ అవుతాం కాబట్టి. సో బాగుంది, చూసేయండి. ఈ వీకెండ్కి మంచి ఆప్షన్. ఏమంటే నాకు ఒక సీన్ కొద్దిగా నచ్చలేదు. హీరో క్యారెక్టర్ బాత్రూంలో వెళ్ళి సిగరెట్ తాగి బీడి తాగుతూ ఆ సౌండ్లు చేయడం అనేది కొంచెం అదొక్కటే ఎబ్బెట్టుగా అనిపించింది. కానీ మిగతా సినిమా అంతా హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. ఓకే, బాయ్.